Thank you, Channel Dance Academy. అదిరిపోయే స్టేజ్, అత్యద్భుతమైనటువంటి ఆడియన్స్. Get ready for the treat. Let's welcome our star Nitin garu and lovely Megha Akash. That is called some entry. ఎవరు అడుగు పెడితే అమ్మాయిల గుండెల్లో కితకితలు మొదలవుతాయో, అబ్బాయిల అల్లరి మొదలవుతుందో అతడే నితిన్. లెట్స్ వెల్కమ్ నితిన్. దిస్ ఇస్ లై ఆగస్ట్ 11న రిలీజ్ కాబోతోంది. ఆగస్ట్ 11న మీ ముందుకు వస్తుంది కాబట్టి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఇప్పటికే విడుదల చేసుకున్న మణిశర్మ గారి 3 పాటల్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. లై గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కృష్ణగాడి వీర ప్రేమ గాథ తర్వాత 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ హను రాఘవపూడి కలిపి చేస్తున్నటువంటి ఈ ప్రయోగం మామూలు సినిమా కాదండి, ఒక భారీ సినిమా. అంచనాలు అటు ఆడియన్స్లోనూ ఎక్కువగా ఉన్నాయి అండ్ సినిమా ఇండస్ట్రీలో కూడా అంచనాలు భారీ స్థాయిలో ఉన్నటువంటి ఇంత భారీ సినిమాకి ఈ ఎక్స్పెక్టేషన్స్ కారణం ఏంటో తెలుసా? ఎక్కడెక్కడ షూట్ చేశారో తెలుసా? ఏమేం చేస్తున్నారో, ఎలాంటి అంచనాల్ని దాటబోతున్నారో మనం తెలుసుకుందాం. కానీ ఒక్కటి మాత్రం సంచలనం సృష్టిస్తోంది. ఎక్కడ రిలీజ్ అయిన సాంగ్ కొన్ని వందల మిలియన్స్ ని దాటేస్తుంది వ్యూస్ని. ఎక్కడ ఏ మీడియంలో అయినా సరే, యూట్యూబ్లో కానివ్వండి, లేకపోతే ఆదిత్య మ్యూజిక్ కానివ్వండి, ఎవ్రీవేర్ రిలీజ్ అయిన ప్రతి పాట కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ని పట్టేసుకుంటోంది. మరి ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది అలాంటి ఆకర్షణ శక్తిని కలిగిన టీజర్. లై టీజర్ ఇప్పటికే విడుదలైంది, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అలాంటి ఆ లై టీజర్ని మీకోసం తీసుకొస్తున్నాం. హియర్స్ ద టీజర్ ఆఫ్ లై. కోట్ల మంది సైనికులు సరిపోలేదుట, పంచ పాండవులు సాధించలేదట, చివరికి కృష్ణుడు ఒంటరి కాదుట, అబద్ధం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తవదట. అశ్వత్థామా హతః కుంజరః. కోట్ల మంది సైనికులు సరిపోలేదుట, పంచ పాండవులు సాధించలేదట, చివరికి కృష్ణుడు ఒంటరి కాదుట, అబద్ధం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తవదట. అశ్వత్థామా హతః కుంజరః. కళ్ళు తిప్పుకోలేనంత దమ్ముంది టీజర్లో. ఈ ఒక్క టీజర్ చాలు సినిమా ఇండస్ట్రీ అంతా హను రాఘవపూడి గారి గురించి, నితిన్ గారి గురించి, 14 రీల్స్ గురించి కలగలిపి చర్చించేసుకుంటున్నారు. ఎలా షూట్ చేశారు, ఏం షూట్ చేశారు, ఏం చెప్పబోతున్నారు, ప్రేమకి పగకి మధ్యలో ఉన్నటువంటి అబద్ధాన్ని ఆవిష్కరింపజేశారా, ఏం చేశారు? అసలు ప్రేమ అంటేనే అబద్ధంతో కూడుకుంది. 1000 అబద్ధాలు చెప్పి పెళ్లి చేయమన్నారు. అశ్వత్థామ హతోహత కుంజర అందులోనే చెప్పారు. ఈ అబద్ధానికి మన జీవితానికి చాలా లింక్ ఉంది. ఆ లింక్కి ప్రేమకు పెడితే ఏం జరుగుతుంది? ఇలాంటి ఒక గొప్ప అంచనాల్ని మించినటువంటి సినిమా అవ్వబోతోంది లై. అండ్ లెట్స్ వెల్కమ్ ఆ డైరెక్టర్ సుకుమార్ గారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్లో వన్ నేనొక్కడిని ఇలాంటి సూపర్ డూపర్ సినిమాని అందించిన సుకుమార్ గారికి స్వాగతం. వెల్, టాకింగ్ అబౌట్ అబద్ధాలు అండ్ ప్రేమ, ప్రేమ కోసం అబద్ధం చెప్పని వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? చేతులు ఎత్తండి ప్లీజ్. అయితే మీరు ప్రేమించలేదన్నమాట, మీకు ప్రేమే తెలియదన్నమాట. సో ప్రేమించిన వాడు అబద్ధం చెప్పక మానడు. ప్రేమ కోసం శత్రుత్వాన్ని పెంచుకునేవాడు కూడా ఉంటాడు. అది అబ్బాయిలకు బాగా తెలుసు, అమ్మాయిలకు కొంచెం తక్కువ తెలుసు. మనం అది ఎక్స్పీరియన్స్ చేయం కాబట్టి. వెల్, ఇప్పుడు మాత్రం మనం ఈ సినిమాలో ఇందాక చూసాం, టీజర్లో చూసాం, ఒక సూపర్ డూపర్ కాస్ట్ని చూసాం. అటు అర్జున్ గారు ఒక పవర్ఫుల్ రోల్లో కనిపించారు. మన ముందు నాజర్ కూర్చున్నారు. నాజర్ గారు ఒక వర్సటైల్ పవర్ఫుల్ పెర్ఫార్మర్. మరి ఈ సినిమాలో ఆయన ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారు. మే ఐ వెల్కమ్ యూ ఆన్ టు ద స్టేజ్ నాజర్ సార్, అలాంగ్ విత్ శ్రీకాంత్ గారు. లెట్ మీ వెల్కమ్ అవర్ వండర్ఫుల్ యాక్టర్స్ ఆన్ టు ద స్టేజ్.
బాహుబలిలో బిజ్జలదేవగా కనిపించారు. ఆయన పర్ఫార్మెన్స్కి పీక్స్ ఇంకా ఏమైనా ఇవ్వగలరా నన్ను ఇంకా టెస్ట్ చేసుకోవడానికి అనేంత స్థాయిలో సామర్థ్యం గల నటులు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ఏ భాష అన్నా చెప్పండి, నాజర్ గారు ప్రూవ్ చేసుకుంటారు. అండ్ శ్రీకాంత్ పొరపాటున విలన్ అయిపోయారు కానీ హీరో అయిపోవాల్సినటువంటి వ్యక్తి మిమ్మల్ని పొరపాటున విలన్ని చేసేస్తారు అంటున్నాను. ఐ నో జేఆర్సీలో ఆడియో కొంచెం మీకు ఏం చెప్పినా నాకు కొంచెం కష్టం. బట్ లెట్ మీ స్టార్ట్ విత్ శ్రీకాంత్ గారు. మీరు ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? అబద్ధం ఒట్టి అబద్ధం కాదు, ప్రేమ కోసం అబద్ధం చెప్పారా? లైఫ్లో ప్రతి విషయానికి అబద్ధాలు ఎక్కువ చెప్తాం. ఏ మొగాడని నిజం చెప్పాడా? నిజం చెప్తే జరుగుతుందా? ప్రేమలో గెలవాలో లైఫ్లో గెలవాలంటే అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పాలండి. కొన్ని నిజాల కోసం లైఫ్లో గెలవాలంటే అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పడం తప్పులేదండి. సో అలాగే ఒక మంచి విషయం జరగాలన్నా అబద్ధం చెప్పడం తప్పులేదు. మీరు అబద్ధం చెప్పి దొరికిపోయిన సందర్భం ఇప్పుడు అబద్ధం చెప్పకుండా నిజం చెప్పేయాలన్నమాట. మీరు అడిగే ప్రశ్న బట్టి ఉందండి. నేను ప్రశ్న అడుగును, మీరు అబద్ధం చెప్పి దొరికిపోయిన సందర్భం ఏదైనా మీరే చెప్పండి. అది ఎన్నో ఉన్నాయి. స్కూల్ టైం నుంచి కాలేజ్ దాకా వాళ్ళ సినిమాలో నటించేటప్పుడు ఎన్నో విషయాలు ఉన్నాయి. కీప్స్ గోయింగ్ ఆన్. ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా మంచి విషయాలన్నీ జరిగాయి. అవన్నీ పెట్టేసి టైటిల్ లై. ఈ టైటిల్ తప్ప మిగతా అన్ని విషయాలు నిజమే అండి. ఇది ఒకటే అబద్ధం. టైటిల్ అబద్ధమా? టైటిల్ ఒకటే అబద్ధం. ఎలా 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 అంటే టైటిల్ పేరు లై కాదు కాబట్టి అది అబద్ధం కాదు కాబట్టి అబద్ధం అంటారు. అలా కాదండి. మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, మంచి కథ ఉంది, బ్రిలియంట్ స్క్రీన్ ప్లే, కొత్త ప్రజెంటేషన్, మరి కొత్త ఒక లుక్లో నితిన్ అందరికీ నచ్చేటట్టు అలాంటి విషయాలన్నీ ఉన్నప్పుడు వండర్ఫుల్ కపుల్, హీరోయిన్ ఇలా అన్నీ ఉండేటప్పుడు అదొక్కటే అబద్ధం చెప్తాను. ఆ టైటిల్ ఒకటే, మిగతా విషయాలన్నీ మంచి విషయాలే అండ్ నిజమేం చెప్తాను. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు చేసిన పాత్ర గురించి ఏం చెప్పలేదు, మాకేమన్నా అక్కడ అబద్ధాలు చెప్తారా? చెప్పలేని కొన్ని విషయాలు ఉన్నాయి అందుకే. బట్ ఇట్ వాస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ థ్యాంక్స్ టు 14 Reels ప్రొడక్షన్స్ అండ్ మా డైరెక్టర్ హను రాఘవేంద్ర గారికి ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్. ఏమండి రాఘవేంద్ర గారు ఫీల్ అవుతారు. అండ్ రాఘవపూడి, హను రాఘవపూడి, మీరు రాఘవేంద్ర గారు అనేసారు. మాకు హను అంటేనే చాలండి. అందరూ లవ్లో వచ్చి హనీ హనీ అంటారు, అలాగే మేము హను హను. వి లవ్ యూ హను. నైస్ వర్కింగ్ విత్ యూ, హ్యాడ్ అ వండర్ఫుల్ టైమ్ అండ్ వెరీ నైస్ వర్కింగ్ విత్ నితిన్. టు బి వెరీ ఆనెస్ట్, అంటే టైటిల్ వదిలేసేయండి, కమ్ టు ద పాయింట్. ఈ సినిమా నేను డబ్బింగ్ చేసేటప్పుడు వన్ థింగ్ విచ్ ఐ లైక్ వాచ్ సో మెనీ మూవీస్ ఆఫ్ నితిన్. This will be his best film with regards to his performance. Brilliant performance. I loved your work. You look real good. అంటే ఒక హీరోయిన్ వచ్చి ఒక మొగోడిని చూసి ఎంత పొగుడుతుంటారో అలా పొగుడుతున్నాను అనమాట. You look very handsome and very nice in this project. Nice to be sharing space with you. అలాగే I had the opportunity, మన నాజర్ గారు, same fraternity, but once again working with him was also wonderful. Arjun garu and our wonderful good-looking heroine from our industry, Tamil industry, back here. Nice to work with you as well. వండర్ఫుల్ అండి. నాజర్ గారు ఇందాకటి నుంచి హెడ్ మాస్టర్ గారు ఒక స్టూడెంట్ని చూస్తున్నారు, ఏం చెప్తావా అని. ఒక హెడ్ మాస్టర్ గారు ప్రిన్సిపల్ గారు స్టూడెంట్ని చూస్తున్నట్టు మీరు చూస్తున్నారు. I'm really thankful, elated, happy. But he is one of my very good student. Wonderful. ఇది film title కాదు, నిజంగా చెప్తున్నాను, because I know him from the beginning days. Nice, he carries over my principal's name together. ఇప్పుడు మీరు ఈ స్టూడెంట్ గురించి కాక అక్కడ ఉన్న ఇద్దరు స్టూడెంట్స్ గురించి రిపోర్ట్ కార్డ్ ఇస్తారా సార్? అక్కడ హను రాఘవపూడి అండ్ నితిన్ ఇద్దరు ఉన్నారు. హను ఎలా నా స్టూడెంట్ అవుతారు? నేనే చాలా మంది విషయాలు నేర్చుకున్నాను మీ ఫిల్మ్లో. ఇది చాలా పెద్ద కాంప్లిమెంట్. ఆయన మీ దగ్గర నేర్చుకున్నారంట. అబద్ధం కాదు, నిజమే. అండ్ రియలీ ఐ కెన్ సే నితిన్ నా స్టూడెంట్ కాదు, స్టూడెంట్ కన్నా క్లోజ్ టు మై హార్ట్. బికాస్ ఎందుకంటే ఫ్రమ్ ద ఫస్ట్ ఫిల్మ్ ఐ నో
from first film I know, I can see him. He has improved, changed a lot. He has become a very intense actor, very responsible actor, and ఒకటి మాత్రం మారలేదు. No. ఆ భయం సార్, ఇది మంచిగా బాగా రావాలి, ఇది ఇట్ హ్యాస్ టు కమ్ గుడ్ సార్, దిస్ హ్యాస్ టు మే బి బెస్ట్. ఆ భయం ఎప్పుడు you don't, I think you will not lose that fear. That fear is good for you. Otherwise, we had a wonderful time in US. 14 reels ante kotta entertainment, big entertainment, surprise entertainment. ఎందుకంటే వాళ్ళ ఫిల్మ్స్ కొన్ని చేశాను. ఒక ఫిల్మ్ లాగా ఇంకొకటి ఫిల్మ్ ఉండదు. యాక్టర్స్ మాకే సర్ప్రైజ్గా ఉంటుంది. ఆ సబ్జెక్టు, ఆ డైరెక్టర్సు, ఆ స్టోరీ జరిగే ఆ ప్లేసు అన్నీ. సో సేమ్ సర్ప్రైజెస్, ఇట్స్ ఆల్ ఫర్ యూ. వి ఆల్ హ్యాడ్ ద సర్ప్రైజెస్. సేమ్ సర్ప్రైజెస్ విల్ బీ పాస్డ్ ఆన్ టు యూ. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు అబద్ధం ఏమన్నా చెప్పెళ్తారా ఇక్కడ? అబద్ధం ఎవరు చెప్పరు ఇక్కడ. ఐఎమ్ నాట్ మహాత్మా గాంధీ. So everybody tells lie. Is there anybody who don't tell lie? ఇక్కడ చేతులు ఎత్తారు సార్, అదిగోండి వాళ్ళు అక్కడ మహాత్మా గాంధీ గారి శిష్యులు, 2 చేతులు ఎత్తిన శిష్యులు కూడా ఉన్నారు సార్. I will give you 1 rupee. Is there anybody who doesn't tell lie? So everybody tells lie. Abatham is part of our life, but abatham should not spoil your own happiness or others' happiness. అందుకే సార్ మీరు హెడ్ మాస్టర్ అయిపోయారు. Thank you. థ్యాంక్ యూ సో మచ్ నాజర్ గారు. ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ.